తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం మండలం కొవ్వాడ అన్నవరం నుంచి అనాకోడేరు వరకు సుమారు 7 కిలోమీటర్ల వరకు కాలువలో పేరుకుపోయిన గుర్రపడక తొలగింపు ప్రక్రియను శనివారం రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఎన్నో గ్రామాలను కలుపుకుని వెళ్లే ఈ కాలువకు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, కాలువలో పెరిగిన గుర్రపడక తొలగింపు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఆయా గ్రామాల రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. రాయలం డ్రైను గాయత్రి హాస్పిటల్ కాడ బాగా అటు ఇటు ఆక్రమణలై పూర్తి చేస్తుంటే ఈ ఎమ్మెల్యే గారి ద్వారాగా వచ్చి ఆదేశాలు ఇచ్చి అన్ని బదులు కొట్టేసేసి డ్రైన్ అంతా క్లియర్ చేయించి రైతులకి ఏ రైతుకి కూడా ఇబ్బంది లేకుండా చేయించమని ఇప్పుడు మా అందరికి చెప్పి వెళ్ళారు. మేము దాని ప్రకారంగా మిషన్లు పెట్టి మేము దీన్నంతా సాగు చేయించి రైతులకు ఇబ్బంది లేకుండా అన్నవరం, నరసింహారం మొత్తం పొలం, వ్యవసాయం పొలం అంతా వచ్చి ట్రైన్ రాయలేని ట్రైన్ ఇక్కడి నుంచి గాయత్రి హాస్పిటల్ కానించి పైకి 3 కిలోమీటర్లు ఉంటుందండి. 3 కిలోమీటర్లు కూడా ఎడాపెడ ఆక్రమణలో ఎక్కువైపోయినాయి. దాన్ని బట్టి ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు ఆహ్వానం మీదకి ఇక్కడికి వచ్చారండి. వచ్చిన తర్వాత చూసి మొత్తం ఆ పక్క ఈ పక్క చూసి ట్రైన్ వాతావరణం చూసి మొత్తం ఆ పక్క ఈ పక్క శుభ్రంగా క్లీన్ గా సాఫ్ చేయమని చెప్పారు. దాన్ని బట్టి మిషన్ అయి పెట్టించి ఇక్కడ జనం అందరూ, రైతులందరూ ఇక్కడ ఉన్నారు. దగ్గర ఒక 700-800 ఎకరం మునిగిపోయిందండి నీళ్లతోటి. ఇక్కడ అంతా ఆ పక్క ఇల్లు ఈ పక్క ఇల్లు ఎవరికాడ పూర్తి చేయడమే కాకుండా చెత్త కూడా, ఇంట్లో చెత్త కూడా ట్రైన్ లోనే పడేస్తున్నారు. అది మీరు చర్య తీసుకుని పేపర్లు ఏమైనా వేసి కొంచెం చర్య తీసుకోవాల్సిందిగా. నరసింహారం 3000 ఆయకట్టు దాదాపు 1000 ఎకరాలు మునిగిపోయిందండి. అయ్యేమో గవర్నమెంట్ పట్టించుకోవట్లా. ఈ రకంగా ఆక్రమణ చేసేసి ఈ రకంగా పూర్తి చేశారు. ఈ గుట్టలో చూడండి ఎలా ఉన్నాయి. ఏం చేయమంటారండి? ఎకరాన్ని 15,000 పెట్టుబడి పెట్టి మానేయాలంటే మానేస్తున్నాండి. వ్యవసాయాలు ఇంకెలా పూర్తి చేస్తారంటే ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఇదిగో తీయమన్నారు, తీస్తున్నారండి. ఇప్పుడు ఎప్పుడు ఊడ్చుకున్నాం ఇంకో 2 రోజులు ఉంటే చేలు పోతాయండి. అవి వ్యవసాయం ఈ ఆట మాకు ఇదే పరిస్థితి అంటే. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గడ్డి మందు కొట్టిందంటే ఎక్కడ కొట్టిందో తెలియదు. శాసనతంగా మాకు ఏదో కట్టి అందులో కూడకుండా చేయాలి. రోటరీ క్లబ్ పబ్లిక్ ఇమేజ్ చైర్మన్ గా నియమితులైన బీజేపీ పట్టణ పడమర విభాగం అధ్యక్షులు వబిలిశెట్టి ప్రసాదరావును పట్టణ పడమర విభాగం మహిళా మోర్చా ఆధ్వర్యంలో అభినందన సత్కార కార్యక్రమం నిర్వహించారు. భీమవరం పట్టణ పడమర విభాగం కార్యదర్శి గాదంశెట్టి వెంకటేశ్వర్లు, పట్టణ పడమర విభాగం మహిళా మోర్చా అధ్యక్షురాలు తటవర్తి చంద్రసేన మాట్లాడుతూ పదవులు, బాధ్యతలను మరింత పెంచుతాయని, సమాజ సేవలో మరెన్నో సేవలు చేస్తూ మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని అన్నారు. అనంతరం ప్రసాద్ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పడమర విభాగం కార్యవర్గ సభ్యులు గ్రంథి వీరవెంకట సత్యసాయినాథ్, చవ్వ మురళీధర్, ఫణికుమార్, తవ్వ మల్లికార్జున శ్రీనివాస్, సిహెచ్ సత్యహరినాథ్, మహిళా మోర్చా కార్యదర్శి వై ఉషా, కె మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భీమవరం మండలం చెనిమేరం గ్రామదేవత శ్రీ దనుకొండ అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు, దాతల సహకారంతో పంచామృతాలతో అభిషేకం నిర్వహించి వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో శాకాంబరి అలంకారం చేసినట్లు ఆలయ అర్చకులు చందూరి ప్రకాష్ శర్మ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గ్రామంలో కొలువై ఉన్నటువంటి మన గ్రామ దేవత శ్రీ 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 ధనగుండమ్మ వారికి ఆషాఢ మాసం 3వ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేషంగా ఉదయం పంచామృతంతోటి అభిషేకం, తదుపరి అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేయడం జరిగింది. అమ్మవారు ఇప్పుడు మనకి శాకాంబరి అలంకరణలో దర్శనమిస్తున్నారు కావున భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతోంది. అమ్మవారికి విశేషంగా పూజారి కార్యక్రమాలు కూడా నిర్వహించడం ఉదయం జరిగింది. అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదం సేకరించి ధరిస్తూ ఉన్నారు. ఆకివీడు మండలం కుప్పనపూడి గ్రామంలో వేయించేసి ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాసంను పురస్కరించుకుని మహిళలు సారె సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం పురస్కరించుకుని రాజరాజేశ్వరి అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులు, తీపి పదార్థాలతో కూడిన సారె సమర్పించడం జరుగుతుందన్నారు. గ్రామ పురవీధుల గుండా మహిళలు అధిక సంఖ్యలో తరలి వెళ్లి అమ్మవారికి సారె సమర్పించారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు సారి తీసుకుని వెళ్తున్నాము. ఆ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆ భగవంతుని తల్లిని కోరుకుని చీరలో గాజులు, సారె, పువ్వులు, పసుపు, కుంకుమ అన్ని తీసుకుని రాజరాజేశ్వరి తల్లికి ఆషాఢం సారి అందరం పట్టుకెళ్తున్నాము. ఆడబడుచులు అందరూ చల్లగా కాపాడి దయించి చల్లగా కాపాడి ఉన్నాము. ఆషాఢ మాసం సందర్భంగా సారీ, చీర, పసుపు, కుంకుమ అన్ని అమ్మవారికి పట్టుకెళ్తున్నాం. అలాగే భక్తులందరూ కూడా తరలి వచ్చి అమ్మవారికి సారీ, చీర మొత్తాన్ని సమర్పించడానికి వచ్చారు. అమ్మవారి కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆషాఢం సారి తీసుకెళ్తున్నాము. అమ్మవారి కృప అందరి మీద ఉండాలని, అమ్మవారి దీవెనలు ఆడపడుచులకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రోజు భగవద్గీత పారాయణం అని ఆ ఆశ్రమంలో అన్ని జరుగుతాయి. క్రతువులన్నీ బాగా జరుగుతాయి. చాతుర్మాస దీక్ష మామూలుగా 4 నెలలు, కృష్ణాష్టమి, గీతా జయంతి, ముక్కోటి ఏకాదశి రోజు గీతాపారాయణం జరుగుద్ది. రాజరాజేశ్వరమ్మ వారి ఆశ్రమంలో నిత్య దీపారాధన జరుగుద్ది. ఎప్పుడో ముత్యాల రామకాంతమ్మ గారు వారి బెడ్లో నిర్మించినది ఆ శ్రీ రాజరాజేశ్వర అమ్మవారిని కూడా ఆవిడే నిర్మించారు. నాటి నుంచి ఈనాటికి శ్రీ గీతానందగిరి స్వాముల వారి బాధ్యత తీసుకున్నారు. తర్వాత ఆయన పరం శ్రీ సత్యవతి గారు, శ్రీ సీతమ్మ గారి తర్వాత మళ్ళీ సత్యవతి గారు వీళ్ళందరూ నడిపిస్తున్నారు. హెడ్ అన్నమాట ముత్యాల రత్నం గారు, ఆయన భార్య గారు ఉమాదేవి గారు, వాళ్ళందరూ బాగా సహకరించి మేము చేయగలుగుతాం. ముత్యాల మాణిక్యం గారి భార్య ముత్యాల రమాకాంతమ్మ గారిచే నిర్మించబడింది. ఆవిడ ప్రోత్సాహంతో ఈ భక్తులందరూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారికి గ్రామంలో ఉన్న ఆడబడుచులందరూ చీర, సారీ, పసుపు, కుంకుమ అన్ని సమర్పించుకుంటున్నారు. ఆవిడ ఆశీస్సులతో ఎంతో వృద్ధి చెందాలని దీనికి ప్రోత్సాహం చేసిన ఆవిడ ముత్యాల వెంకటేశ్వరరావు గారు, అంటే రత్నం గారి భార్య వెంకట సత్య ఉమాదేవి గారు. ఆవిడ ప్రోత్సాహంతో గ్రామ ఆడబడుచులందరూ ముందుకొచ్చి చీర, సారీ అన్ని పట్టుకుని అమ్మవారికి వచ్చారు. రాజరాజేశ్వరి గీతాశ్రమంలో ఆషాఢం సారి ప్రతి సంవత్సరము, శాకంబరి అవతారము సారి మహిళలందరూ ఆడబడుచులందరూ సారి సమర్పించుకుంటారు. భీమవరం త్యాగరాజ్ భవనంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి శుక్రవారం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో 108 రకాల స్వీట్స్ తో ఆషాఢ మాస సారె సమర్పించారు.
వీరమ్మ పార్క్ సెంటర్ నుంచి త్యాగరాజ భవనంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం వరకు 108 రకాల స్వీట్స్, మధుర ఫలాలు, చీర, గాజులు, పసుపు, కుంకుమలతో ఊరేగింపు నిర్వహించారు. క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మునగ వెంకట చిన్నయ్య, బంగారు రజనీకాంత్, కోశాధికారి కారుమూరి గుప్తా మాట్లాడుతూ ఆషాఢ మాసం అమ్మవారి ఆరాధనకు అత్యంత పవిత్రమైన కాలంగా హిందూ సాంప్రదాయంలో విశేష ప్రాధాన్యం పొందిందన్నారు. ప్రతి ఏడాది అమ్మవారికి మా క్లబ్ ద్వారా 108 రకాల ఆషాఢ మాస సార అందిస్తున్నామన్నారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ఆషాఢ మాస సారి ఈరోజు ఘనంగా నిర్వహించాము. అయిన తర్వాత అమ్మవారికి 108 ప్రసాదాలతో నివేదన చేసిన తర్వాత 9 నవప్రసాదాలు వితరణ చేశాము. ఈ కార్యక్రమానికి వచ్చిన వాసనీయులకు, పూర్వజనులకి అందరికీ పేరు పేరున అమ్మవారికి సారే వాసవి క్లబ్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజలు, వాసవి క్లబ్ సభ్యులు, అందరూ కూడా సారీ సమర్పించడంతో పాటు ప్రజలందరికీ వాసవి క్లబ్ తరఫున నవప్రసాదం కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి ఈ కార్యక్రమం కూడా హృదయపూర్వకంగా భీమవరం వారిచే ఈ ఆషాఢ మాసం సందర్భంగా 108 రకాలతో స్వీట్ కామెడీ, మధుర ఫలాలు, నవప్రసాద వితరణ చేయడం జరిగింది. ఉదయం 9 గంటలకు వీరమ్మ పార్క్ దగ్గర గల వాసవి క్లబ్ వారి వాటర్ ప్లాంట్ దగ్గర నుంచి అధిక సంఖ్యలో మహిళలతో, సుమారు 200 మంది మహిళలతో ఊరేగింపుగా పాల్గొని అమ్మవారికి నివేదన చేసిన తర్వాత సౌందర్యహరి కార్యక్రమం కింద సౌందర్యహరి కార్యక్రమం జరిగింది. తదనంతరం నవప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ సభ్యులు, పాస్ట్ ప్రెసిడెంట్లు, ఐఏఎస్ ఆఫీసర్లు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఆకివీడు మండలం దుంపగడప గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామ దేవతలు మారమ్మ, వెంకమ్మ, భూలక్ష్మి అమ్మవార్లకు ఆషాఢ మాసం పురస్కరించుకుని మహిళలు సారి సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గ్రామంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని అమ్మవార్లకు సారి సమర్పించడం జరుగుతుందని, ఆగస్టు 21వ తేదీ అమ్మవారి జన్మదిన వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో భక్తులందరూ విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పిన్నమరాజు శ్రీనివాసరాజు, కొట్టు ఆంజనేయులు, కవిటపు శ్రీను, చీమల శ్రీను, నిమ్మల నాగు, జ్యోతి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆషాఢ మాస సందర్భంగా సారీ కార్యక్రమం గత 3 సంవత్సరాలు జరుగుతుంది. ఎక్కడంటే ఇంట్లో ఇల్లాలు గౌరవించబడుతుందో, గ్రామంలో ఇల్లాలు గౌరవించబడుతుందో, రాజ్యం మహిళ గౌరవించబడుతుందో ఆ గ్రామం, ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని పెద్దలు చెప్పారు. ఈ రోజు మా ఊరు ముగ్గురు దేవతలు బూలచ్చమ్మ, మారమ్మ, వెంకమ్మ, దీనికి మహిళలు, ఆడపడుచులు అందరూ ఇవాళ మా దేవతను గౌరవించుకుని వాళ్ళు ఈ ఆషాఢ మాస సందర్భంగా సారీ కార్యక్రమం చేసిన అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మా గ్రామం ఎప్పుడు ఉండాలని ఆ దేవతలని కోరుకుంటున్నాను. దేవతలైన భూలక్షమ్మ, మారమ్మ, వెంకమ్మ అమ్మవార్ల ఆషాఢ మాస సారి కార్యక్రమం కన్నుల విందుగా గ్రామస్తులందరూ మతాల కులాలకి అతీతంగా అమ్మవారికి సారి తీసుకుని రావటం అన్నది గ్రామ ఆడపడుచులందరినీ కూడా అభినందిస్తున్నాం. మా గ్రామ దేవతలైన ముగ్గురు అమ్మవార్లు కూడా ఏనాడు 3 తరాల నాడు కట్టిన దేవాలయాలని పునర్నిర్మాణం చేసుకుని ఈ రకంగా అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం ఆషాఢ మాస సారి ఆగస్టు 21 అమ్మవారు పుట్టినరోజు వార్షికోత్సవం కూడా జరుపుకోవటం మా గ్రామస్తులందరూ ఏకదాటిగా ఉండి ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ఈ 2 కార్యక్రమాలు చేయడానికి మా కమిటీ వారు నిర్ణయించుకున్నారు. ఇది 3వ సంవత్సరం బాగా ముందుకొచ్చి మహిళలు ఈ కార్యక్రమాన్ని చేసుకున్నారు. ఈ గుడి పునర్నిర్మాణానికి పిన్నమరాజు శ్రీనివాసరావు గారు ఎంతో కృషి చేసి ఉన్నారు. దానివల్ల ఇంకా అభివృద్ధి ముందుకు వెళ్ళాలని ఉండాలని భూలచ్చమ్మ, వెంకమ్మ అమ్మవార్లకి ఆషాఢం సారే ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీనికి విచ్చేసినటువంటి పెద్దలకి, నాయకులకి, అలాగే గ్రామ ప్రజలకి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. సమాజ సేవలో ముందుంటామని ఉండి లయన్స్ క్లబ్ అధ్యక్షులు ద్వారంపూడి నారాయణ రెడ్డి అన్నారు. ఆయన అధ్యక్షతన ఉండిలోని గొట్టుముకుల రాము స్వగృహంలో శుక్రవారం సమావేశం జరిగింది. జిల్లా గవర్నర్ డాక్టర్ సుబ్బారావు ఉచితంగా ఇచ్చిన గొడుగులను ఉండిలో చేతి వృత్తిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్సీ పివి జగన్నాథరాజు, కార్యదర్శి రుద్రరాజు నర్సరాజు, ట్రెజరర్ కన్నెగంటి రూత్కళ, కాగిత మహంకాళి, భూపతిరాజు, హర్నాథరాజు, గొట్టుముకులరాము, శైలజ, కలిదిండి సీతారామరాజు, గాదురాజు వెంకటేశ్వరరాజు, సత్తి బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సభ్యుల సాధారణ సమావేశం గొట్టుముక్కల రాము గారి ఇంటి దగ్గర జరిగింది. మనకు లైన్స్ ఈ గొడుగులు లబ్ధిదారులకి అందజేయడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మన అందరికీ ఆతిథ్యం ఇచ్చిన రాము గారి దంపతికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉండి మన జిల్లా 316G గవర్నర్ గారు అయినటువంటి లైన్ డాక్టర్ దశిక సుబ్బారావు గారి యొక్క సహకారంతో జిల్లాలో ఉన్నటువంటి 84 క్లబ్లకి కూడా
3 గొడుగులు చెప్పిన వారు మాకు అందజేశారు. వీధి వ్యాపారస్తులు ఎండాకి వానకి కూడా తడుస్తూ ఇంతటి శ్రమకోర్చి వారి కుటుంబ పోషణతో పాటు సమాజ సేవలో నిమగ్నమైనటువంటి ఈ శ్రామికుల యొక్క ఇబ్బందుల్ని మనం పరిగణలోకి తీసుకుని జిల్లా నాయకత్వం వారికి రక్షణ కవచంగా చిన్నపాటి సహాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చి జిల్లా వ్యాప్తంగా అన్ని క్లబ్బుల ద్వారాని గొడుగులు అందజేసే కార్యక్రమాన్ని వారు చేపట్టారు. సమాజంలో అవసరం ఎక్కడుందో దాన్ని గుర్తించి సేవ చేయడంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఎప్పుడూ ముందుంటుంది. మన ఉండి గ్రామంలో 3 లబ్ధిదారులని మేము గుర్తించి పండ్ల దుకాణం, తర్వాత కూల్ డ్రింక్స్, కూరగాయలు అమ్ముకునేటువంటి వ్యక్తులకి మేము ఈ చిన్నపాటి సహాయం అందజేయడం జరిగింది. సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రీజనల్ చైర్పర్సన్గా నా క్లబ్లో ఈ సమావేశంతో పాటు లబ్ధిదారులకు గొడుగుల్ని పంచిపెట్టడంలో కూడా పాల్గొన్నందుకు ఈ సేవా కార్యక్రమానికి సంతోషపడుతూ మా క్లబ్ దినదినాభివృద్ధి పొంది క్లబ్ ఎక్సలెన్స్ అవార్డు చేకొనాలని కోరుకుంటూ పిఎస్టీలకి నా శ్రేయోభిలాషులు, నా లయన్స్కి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఉండి సర్వసభ్య సమావేశానికి మరియు లబ్ధిదారులకి గొడుగులు పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి లయన్స్ మిత్రులందరికీ, ఆతిథ్యం ఇచ్చినటువంటి దంపతులిద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాగే మా క్లబ్ ద్వారా మరింత మందికి సేవా కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుని మాకు ఆ అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ, రాబోయే రోజుల్లో మరింత మందికి ఇచ్చే ఏర్పాటు చేస్తామని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వీరవాసరం మండలం మడుగు పోలవరం గ్రామంలో నెలకొన్న విద్యుత్, మంచినీటి, రోడ్ల సమస్యలను త్వరితగతిన పూర్తి చేస్తాం. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు వెల్లడి. గంజాయి, మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, వీటి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు పిలుపు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఆధ్వర్యంలో భీమవరం డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో అవగాహన సదస్సు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు పేరు నామకరణం చేయడం పట్ల ఉత్తరాంధ్ర ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని భీమవరం అల్లూరి సీతారామరాజు స్మృతి వనం కమిటీ సభ్యులు యూకే విశ్వనాథరాజు, గాదిరాజు సుబ్బరాజు, కంతేటి వెంకటరాజు వెల్లడి. ఆషాఢ మాసం సందర్భంగా భీమవరం గొలవాంతిప్ప రోడ్లో వేయించేసి ఉన్న దుర్గాలక్ష్మి అమ్మవారు శాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.